వాళ్ళని ఊరికి వదిలిపెట్టొద్దు. వాళ్ళకి ఉరి శిక్ష విధించాలి. వాళ్ళని చంపేయాలి. వాళ్ళని బయటకు వదిలిపెట్టండి. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మాకు వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధించాలి. వాళ్ళని వదిలిపెట్టకండి. నమస్కారం మిత్రులారా, ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ కొత్త ఎపిసోడ్తో నేను మీ ముందుకొచ్చాను. మీ అందరికీ స్వాగతం. కొన్ని నేరాలు, కొంతమంది నేరస్తులు చాలా దారుణమైంది. వాళ్ళ కోసం పోలీస్, పబ్లిక్, మీడియా అందరూ చాలా కోపంగా ఉన్నారు. వీటన్నిటికీ కారణం నేరాలే కదండి, ఇంకేం చెప్పమంటారు? 2019లో అలాంటి ఒక సంఘటన జరిగింది. ఇలాంటి రాక్షసులందరినీ పబ్లిక్ దగ్గర ఇవ్వాలి. మేమే వాళ్ళకి శిక్ష వేస్తాం. ఎందుకు పోలీసులు, ఎందుకు కోర్టు? వాడిని మా దగ్గర వదిలేయండి, మేమే చంపేస్తాము. పంపించండి వాళ్ళని. ఏంటి, ఎందుకు నువ్వు మాట మాటికి ఫోన్ చేస్తున్నావు? నా నుంచి నీకు అసలు ఏం కావాలి? నా దగ్గర ఇంకేముందని చేస్తున్నావు? వర్తిక, నేను చెప్పేది విను. ఏం వినాలి? నువ్వు ఇందులో తల తోర్చకు. నేను చేసిన పాపానికి నేనే శిక్ష వేసుకుంటాను. అందరూ చివరి నిమిషంలో మోసం చేశారు. అందుకే నేను ప్రాణాలతో ఉండాలనుకోవడం లేదు. వర్తిక ప్లీజ్, ఇలా చూడు, అనవసరంగా నువ్వేదో చేసుకోకు. దయచేసి నేను చెప్పేది విను. పోలీస్ దగ్గర వెళ్దాం. ఎందుకు మాట మాటికి ఒకే విషయం చెప్తుంటావు? నేను ఆల్రెడీ నీతో చెప్పాను కదా, మాటి మాటికి నాకు కాల్ చెయ్యొద్దు. ఇలా చూడు, నేను హలో హలో వర్తిక. హే ఏ వర్తిక, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తారు. అలాగా? నా బంగారానికి అంత భయంగా ఉందా? నేను ఎవరికి భయపడను తెలుసా. నేను నీ సంబంధానికి రెస్పెక్ట్ చేస్తాను, అందుకే. లెక్చర్ ఇవ్వడానికి నన్ను పిలిచావా? పో, నేను మాట్లాడను. ఇలా చూడు బంగారం, ఇలా చూడు బంగారం. సరేరా, పెళ్లి చేసుకుందామా? తర్వాత నువ్వు నాతో పాటే ఉంటావు కదా, ఓకే? మనం అతి త్వరలోనే కలిసి ఒకటే బ్రతికామంటే అప్పుడు ఇలా కలుసుకోవడంలో థ్రిల్లే ఉండదు కదా. అది సరే, నీకు థ్రిల్ కూడా కావాలా? థ్రిల్లే ఉండదు. పెళ్లికి ముందా? అవును. అయితే నీకు ఒక పెద్ద థ్రిల్ ఇస్తాను, రా. ఆటలాడకు. ఏ సుధా, కొంచెం తొందరగా రా. ఇదిగో వస్తున్నానండి. వేడి వేడి. ఇదిగోండి తినండి. అది మొత్తంగా నాకు మొత్తం తీసుకోండి. రాహుల్, నువ్వు రా. నువ్వెందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదమ్మా, అది నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి టైం దొరుకుతున్నా కదా తినడానికి వస్తాడు. గణపత్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు నా చేత పూరీలు చేసుకుని తిందామని, అందుకే చేశాను. మీరు భలే వండుతున్నారు. నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనిపిస్తుంది. తమ్ముడు, నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చే. నా భార్య చేత్తో తినడానికి అదృష్టం ఉండాలి, అర్థమైందా? గణపత్ చాలా మంచి అబ్బాయి, ఎందుకంటే వాడికి మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నాడు కాబట్టి. వీడు దొరకడం మా లక్కీ. నా కొడుకు పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను ఏం చేస్తానో చూడు. నిన్ను ఫోన్ తీరా, ఫోన్ తీరా, ఫోన్ తీ. అమ్మా చూడండి, అనే ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నువ్వు మళ్ళీ ట్రై చేయి. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. వీడికి ఇదే పని అయిపోయింది. ఒకటి తప్పితే ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. రింగ్ వెళ్తోందా? లేదమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావు? ఇదేంటిది, మళ్ళీ గొడవలకు వెళ్ళావా? అరే ఆగమ్మా, మళ్ళీ కచేరీని మొదలు పెట్టకు. అడుగుతుంటే అలా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? రోజు రోజుకి గొడవలు పెట్టుకుని ఇంటికి వస్తున్నావు. ఒక తల్లి చెల్లి ఉందన్న విషయం మర్చిపోయావా? అలాగే నిన్న సుగీని కొట్టావు. ఎందుకురా కొట్టావు? నాకొచ్చే కోపానికి వాడిని చంపినా కూడా చల్లారదు. అంత తప్పు తనేం చేసింది? బాబు, మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయకు. నీ కాలు పొక్కుతానయ్యా. నిన్ను, నీకేమైనా పిచ్చా? అసలేం చేస్తున్నావురా? రేయ్, ఇది మా కుటుంబ విషయం, మధ్యలో అనవసరంగా రాకు నువ్వు.
సరిపోయింది, నాకు ఇప్పుడు అర్థం అవుతుందిరా. నిన్న కాక మొన్న వచ్చిన ఒక అమ్మాయి కోసం నువ్వు అమ్మనేలా చేస్తున్నావు కదా. రే వెదవా, తను నా పెళ్ళాం రా. వద్దయ్యా, వాడిని కొట్టకండి అయ్యా. చూసావురా, నీలాంటి ఒక నీచుని కొట్టినా కూడా ఆవిడ వద్దని చెప్తున్నారు చూడు. రేయ్ జాగ్రత్తగా విను, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఈ ఇల్లు అత్తయ్య పేరు మీద ఉంది. తను ఈ ఇంట్లో నుంచి బయటికి తరమాలని నువ్వు ప్రయత్నించినా సరే ఇక నువ్వు జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తోంది. తల్లికి కొడుక్కి మధ్య 1000 ఉంటాయి. నువ్వెందుకు అందరూ తలదూర్చావు చెప్పు. అమ్మా, ఊరికే నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దమ్మా, పద నువ్వు. నీతో మాట్లాడుతున్నాను చూడు. ఇక్కడ ఏ విషయాలైతే జరుగుతున్నాయో దాని అంతటికీ నువ్వే కారణం. దీని కాస్త చూడు. ఈ కేస్ ఒక గ్యాంగ్ రేప్ కి సంబంధించినది కాదు. ఈ కేస్ ఒక సీరియల్ గ్యాంగ్ రేప్ కి సంబంధించిన కేస్. అన్నా అన్నా, అది మీరు వీడియో డిలీట్ చేశారు కదా అన్నా, చెప్పండి. సరే సుధా, నేను వెళ్తాను, టైం అయింది. అరే ఒక్క నిమిషం, ఫైల్ తీసుకెళ్ళండి. ఇవ్వు. మాయా, ఆ, టిఫిన్ ఎందుకు తీసుకుని వెళ్ళట్లేదు? లంచ్కి ఇంటికి వస్తారా? అరే నువ్వేంట్రా చెప్తున్నావు? అప్పుడే కదా నీ అత్తని నేను చూడగలను. రొమాన్సా? నువ్వున్నావే. ఓకే ఓకే, నేను బయలుదేరతా. అత్తయ్య అలాగే ఉన్ని, నేను వాష్ చేసుకుంటానులే. ఏ మీ అత్త అమ్మలా లేనందుకా? అందుకనే ఫార్మాలిటీ చూస్తున్నావా? అత్త, నేను సరదాగా చెప్పాను. నీ పనులు చేయడం నాకు బాగా నచ్చింది. ఇంకా నాకు పిల్లలు కూడా లేరు. మాకు మాత్రం ఉంది, నువ్వు మాత్రమే. తెలుసత్తా. ఒక నిమిషం ఆగండి, ఎవరో నేను చూడు. చూస్తాను. అరే మీరెలాగొచ్చారు? అమిత్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేసినా తీయడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. అదంతా ఏమీ లేదు, మీరెందుకని టెన్షన్ అవుతున్నారు? మావయ్య, కొంచెం ఇన్స్పెక్టర్ సార్తో మాట్లాడండి. అమిత్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు సార్. ఎప్పుడు ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ లైన్ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా వచ్చేస్తాను. అన్నయ్య ఒక్క నిమిషం. ఒరే అమిత్, ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పనుంది, వెళ్తున్నాను. ఆగు, నీకు టీ తీసుకొస్తాను. వద్దమ్మా, నాకు టీ అంతా ఏమొద్దు. ఆగరా, నాతో చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళడు. వాడు కొట్టుకు కూడా వెళ్ళలేదు, కొట్టు మూసేసే ఉంది. అది ఏం కొట్టు? బేడా కొట్టే సార్. ఇంట్లో ఏదైనా సమస్య? కోపంతో గొడవపడి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి? సార్, మా మధ్య అలాంటి గొడవలేమీ లేవు సార్. ఇంకెవరితో ఉన్న గొడవ? వాడు ఎంతమందితో గొడవ పడ్డాడో ఎవరికి తెలుసు. నా కొడక, పెద్ద హీరో అనుకుంటున్నావా? నేనేం చేస్తానో చూడరా. వాడు సుగీని కొట్టాడు. వదిలేయవని మనకు. తర్వాత సుజాత భర్త తనని కొట్టాడు. వాడి దగ్గరికి వెళ్లి వీడు గొడవ పడ్డాడు. పోలీసులకి కంప్లైంట్ చేస్తానని కూడా చెప్పాడు. ఇది భార్య భర్తల గొడవ. ఇందులో వాడికేం సంబంధం ఉంది? వైఫ్ని కొట్టి గొడవ పడేది ఓన్లీ భార్యాభర్తల సమస్య కాదు, అది పెద్ద నేరం. అందులో తలదూర్చకుండా ఉండడమే మీకు మంచిది. అమిత్ గురించి వాడి ఫ్రెండ్స్ని కాస్త అడిగితే బాగుంటుంది. అలాగే వాడి ఫోన్ కూడా ట్రేస్ చేయండి. సార్, అత్త, ఈ విషయం గురించి మావయ్య దగ్గర ఎందుకు చెప్పలేదు? మీరు ఏడవకండి అత్త, నాతో పాటు పోలీస్ స్టేషన్ వెళ్దాం రా. మనం పోలీస్ దగ్గర అన్ని విషయాల గురించి చెప్పేద్దాం రా. వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష దొరుకుతుంది. లేదు, వద్దు. అయితే సరే, మీరు రారు కదా, నేను పోలీస్ స్టేషన్ వెళ్తాను. వద్దు, నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళదు. ఎందుకత్తా? తర్వాత నా పరువు పోతుంది.
వాళ్ళది నెట్లో వేస్తారు. అందుకే చెప్తున్నాను, ఇది వద్దు. నువ్వు ఎవరితో చెప్పొద్దు. అమితో గొడవ పడింది నువ్వే కదా? అవును సార్. వాడు మా అమ్మనే నాకే వ్యతిరేకంగా మాట్లాడాడు సార్. అయితే అందుకే కిడ్నాప్ చేసావా? లేదు సార్, నేనేది చేయలేదు సార్. సార్ ఇప్పుడు నా పర్సనల్ విషయంలో ఎవరైనా తలదూర్చారంటే అది తప్పే కదా సార్. ఏంట్రా పోలీసుల దగ్గర పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు? అది కాదు సార్, అది వచ్చి నేను అర్థంలో మాట్లాడలేదు. వర్తిక, ఇలా రామ్మా, త్వరగా వచ్చి భోంచెయ్యి. నాకొద్దమ్మా. ఏమైందమ్మా? ఎందుకు మొహం అలా తిప్పుకున్నావు? నాకేం కాలేదమ్మా. సరేరా, ఎవరొచ్చారో వెళ్ళి చూడు. వర్తిక, మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఏంటి? సార్ ఇక్కడ చూడండి, బ్లడ్ ట్రయల్ ఇక్కడే సార్ మర్డర్ చేస్తుంటారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ తగలబెట్టారు. పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఏదైనా ఉందేమో కనుక్కోండి. సార్ మాకు అక్కడ 2 మొబైల్స్ దొరికాయి మేడం. ఈ మొబైల్ చూస్తే మా అన్నయ్యలాగే ఉంది. మరి ఇంకో మొబైల్? అది తెలియదు సార్. అయ్యో సార్, ఇలాంటి ఫోన్లు చాలా మంది దగ్గరే ఉంటాయి కదా. నేను వాడి తల్లిని, నాకు గుర్తులు తెలియవా? ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో మేము కనుక్కున్నాం. అక్కడ మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమీ రాలేదంట. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి మీ డిఎన్ఏని డెడ్ బాడీ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూద్దాం. ఏంటి సార్, మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నేను చెప్తున్నాను కదా వాడు నా కొడుకు కాదని. నా కొడుకు గురించి నాకు తెలీదా? వాడు నన్ను వదిలి వెళ్ళిపోడు. తల్లి మీద చెల్లి మీద తను ప్రాణాలు పెట్టుకున్నాడు. వాడు ఎప్పుడు కూడా కొట్లోనే ఉంటాడు. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకుండా నా కొడుకుని నాకు కలిపెట్టి ఇవ్వండి, మీకు మొక్కుతాను. మీరు కాసేపు ఏడవకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు ఒప్పుకున్నారంటే మీ డిఎన్ఏని డెడ్ బాడీ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూద్దాం. అది ఒక ప్రొసీజర్. నేను చెప్తున్నాను కదా, వాడు నా కొడుకు కాదు. ఇలా చూడు, మీ అన్నీని ఎవరు చంపి ఉండరు. ఎప్పుడు మీట్ అవుదాం? నీకొకసారి చెప్తే అర్థం కదా. ఇంటర్నెట్ ఫ్రెండ్స్ అందరినీ అంతలా నమ్మలేము. ఎందుకు? నా మీద నీకు నమ్మకం లేదా? అలాంటిదేమీ లేదు. అదేంటంటే ఇంటర్నెట్ లో కొంచెం దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. అలాగా? నేను నీతో ఏదైతే చేశానో ఆ విషయం ఎవ్వరితో పాటు చేసే ప్రసక్తే లేదు. హే, నీకేనా పిచ్చా? ఏదేదో మాట్లాడుతున్నావు. అవును, పిచ్చే. అది కూడా నీ విషయంలో. మేడం పిజ్జా. ఎవరు ఆర్డర్ చేశారు? నీలు మేడం. నేను వెళ్ళి డబ్బులు తీసుకున్నా. లేదు, పేమెంట్ ఇచ్చేశారు. ఆహా, సరే. నువ్వు పిచ్చోడివి ఏదో మాట్లాడుతున్నావు. నీలు బేబీ, నీకోసం పిజ్జా వచ్చింది. పిజ్జానా? నేను ఆర్డర్ చేయలేదే. అదే నీ పిజ్జా. నువ్వు పంపించావా? సరే, ఇది నువ్వు నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను వెళ్ళనా? మీరు వెళ్ళండి. నువ్వు సరైనడువే. నాకు పిజ్జా ఇష్టమని నీకెలా తెలుసు? నాకు తెలుసు నీకు పిజ్జా అంటే ఎంతో ఇష్టం అని. ఒక్క నిమిషం, నీకు ధైర్యం చాలా ఎక్కువే. నాకు ధైర్యం చాలా ఎక్కువ. నేనే స్వయంగా పిజ్జా తీసుకుని అక్కడికి వస్తాను. అదంతా కుదరదు. సార్, అమిత్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసింది సార్. వీప్ మీద కత్తితో పొడిచి లాక్కుంటూ వెళ్ళారు సార్. అది మాత్రమే కాకుండా బాడీ పూర్తిగా డీకంపోజ్ అయింది. అది మాత్రమే కాదు సార్, డెడ్ టైం చూస్తారంటే ఏప్రిల్ 13, 2 తర్వాత. సార్, ఇది కాల్ రికార్డ్స్ అన్నీ కూడా జనరల్ కాల్సే సార్. కానీ చనిపోవడానికి 2 రోజుల ముందు ఒక నంబర్కి రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చనిపోవడానికి ముందు కూడా ఆ నంబర్కే కాల్ చేసి మాట్లాడాడు. ఇది ఎవరి నంబర్? సార్, అది ఈయన కూతురు వర్తిక. నీకు అమిత్ తెలుసా? సార్, నాకు అంతగా తెలీదు. తను నా ఫ్రెండ్ కిరణ్ వాళ్ళ అన్నయ్య. సరే. కానీ కిరణే చెప్పింది ఇంకా డిఎన్ఏ టెస్ట్ రాలేదని.
అయితే నీకు అమిత్ గురించి పర్సనల్గా ఏమీ తెలీదంటావు. అయితే వాడు చావడానికి 2 రోజుల ముందు అంతసేపు నువ్వెందుకు వాడితో మాట్లాడావు? చెప్పు వర్తిక. అరే అమ్మా, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? చెప్పు, ఏం జరిగిందో సార్తో చెప్పు. అదేంటంటే సార్, ఒకే చోట ఉంటుంది కదా, అందుకే భయపడుతుంది. సార్ అదేంటంటే ఇది వాడితో ఎప్పుడూ మాట్లాడదు. వాడే దీనికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అరే ఏమంటున్నావు నువ్వు? నన్ను క్షమించండి, ఆ విషయం నేనే మీకు చెప్పలేదు. కానీ సార్, వాడసలు మంచివాడు కాదు సార్. వర్తిక కస్తమాను ఫోన్ చేసి నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ విషయం వర్తికే నాతో చెప్పింది. అలాంటప్పుడు నాకు చెప్పాలి కదా. నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనే అనుకున్నాను, కానీ సడన్గా కాల్ చేయడం మానేశాడు. అందుకే నేను ఎవరితోని ఏం చెప్పలేదు. కానీ సార్, వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. కానీ సార్, వాడికి అస్సలు మనసాక్షే లేదు. కానీ వాడికి వయసుకొచ్చిన చెల్లెలుంది. వాడు వదలకుండా నా కూతుర్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సరే ఇలా చూడు, మండే కాలేజ్కి వస్తాను, అప్పుడు నేను చూడడానికి వస్తాను, సరేనా? నువ్వు మళ్ళీ ఏదైనా పంపించావా? నువ్వే వెళ్ళి చూడు. చూడు, పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. లేదు, వాళ్ళు నన్ను వాళ్ళ మొబైల్లో వీడియో తీసి పెట్టారు. ఇలా జరగడం మా ఇంట్లోకే తెలిస్తే తరువాత ప్లీజ్, నేను నీ మీద ప్రాణం పెట్టుకున్నాను తెలుసుగా. చూడు, నేను మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. అమ్మా నాన్న దగ్గర నేనేం చెప్తాను? ఎందుకని నన్ను కంపేర్ చేస్తాను? నేను చెప్తాను కదా, నీతో ఇక్కడికి నేను రాను. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను ఒంటరిగా వదిలే. సార్, బాడీ DNA రిపోర్ట్ వచ్చేసింది సార్. అమిత్ దా? జీవితంలో ఓడిపోయిన వాళ్ళందరూ బలహీనులని అర్థం కాదు. ఎవరిని చెప్పాలంటే పోరాడే ధైర్యం లేని వాళ్ళందరూ అంతేనే చెప్పాలి. వాళ్ళలో ఉన్న ఆ వీక్నెస్నే నేరస్తుడు బలంగా మార్చుకుంటున్నాడు. ఇంతమంది అమ్మాయిలకి రేప్ జరిగితే వాళ్ళ తరపున ఒక్కళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. అంతెందుకు అమ్మాయిలు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆ వీడియో గనక వైరల్ అయితే వాళ్ళ జీవితం పోతుంది అనుకున్నారు. ఇందులో అసలు విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళని కాపాడట్లేదు, వాళ్ళు అతన్ని కాపాడారని చెప్పొచ్చు. తప్పు చేసిన వాడికి ఇంకొక అవకాశం ఇచ్చారు. ఒక నేరాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టినా అది ఎలాగైనా బయటికి వస్తుంది. ఈ కేస్ ఎంక్వైరీలో పోలీసులకి ఒక ముఖ్యమైన క్లూ దొరికింది. సార్ మనకి 2 ఫోన్లు దొరికాయి కదా, అందులో ఒక ఫోన్ అమిత్ది. ఆ ఫోన్ క్లీన్గా ఉంది, కానీ ఇంకొక ఫోన్ దొరికింది కదా, అది అతందో కాదో తెలియదు సార్. సార్, ఇందులో ఉన్న IME నెంబర్ కూడా డమ్మీ. సిమ్ కొనడం కూడా ఫేక్ నెంబరే. ఆ మొబైల్ నుంచి కొంచెం డేటా దొరికింది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సార్, విఠల్ కేసు రిపోర్ట్ వచ్చింది సార్. అది అక్కడ పెట్టేసి మీరు వెళ్ళండి. సార్, ఆ రెండో ఫోన్ ఏమో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. పాస్వర్డ్ ఏంటంటే TRAP. TRAB? ఎందుకని ఇటువంటి పాస్వర్డ్ని సెట్ చేశారు? సార్, ఈ వీడియోస్ ఒకసారి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. లేదు సార్, ఇది ఒక్క వీడియో మాత్రమే కాదు, ఇలాంటి 12 మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. సార్, ఇక్కడ చూడండి. నన్ను వదిలేయండి.
ఇది అమిత్ చెల్లెలు కిరణే కదా? అవును సార్, తనని కూడా ఇలా చేశారు సార్. నీకు జరిగిన విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావు? సార్ అలాగేమీ జరగలేదు. జరిగింది. దానికి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. సార్ దీని గురించి నేను ఎవరితో మాట్లాడడానికి ఇష్టం లేదు. నువ్వు ఏది దాయకుండా మాతో చెప్పు. ఈ వీడియో మీ అన్నయ్య డెడ్ బాడీ పక్కనున్న ఫోన్లో దొరికింది. అందులోకి ఎలా వచ్చింది? తీసుకో. అత్త, వీళ్ళంతా ఇలాగే చేస్తూ ఉంటారత్త, మీరేమనుకోకండి. ఇది ఆడుకునే వయసు కదా. సరే, కిరణ్ అసలు ఏం చెప్పట్లేదు సార్. కిరణ్ ఏమీ చెప్పట్లేదంటే వర్తికతో అడుగు. వర్తిక, నిన్ను చూడటానికి సార్ వస్తున్నారు. చెప్పు. సరే సార్, అమ్మాయి వర్తిక సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేసిందట సార్. ఏంటి? నువ్వు వెంటనే కానిస్టేబుల్కి ఫోన్ చేయి. రింగ్ అవుతుందా? సార్ నేను ట్రై చేస్తాను. సార్ రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు సార్. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. సార్ మీరా ఏం చేస్తున్నారు మీరు? ఏమైంది సార్? వర్తిక ఎక్కడ? ఇంట్లోనే ఉంది. తన రూమ్ ఎక్కడ? రూమ్ అక్కడ ఉంది సార్. కమాన్, కానీ ఏమైంది చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఏమైంది సార్? వర్తిక డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. సార్ నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. తీసుకురండి. వర్తిక, నువ్వు ఒక పోలీసుకి కూతురువి. నువ్వు ఇలా చేయొచ్చా? నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నావు? అమిత్ ఫోన్లో నీ వీడియో ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పు. అమిత్ ఫోన్లో నీ వీడియో ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. నేనొచ్చి నిన్ను అసలు చూడలేను. ఇలా చూడు, నువ్వు వచ్చి నన్ను కలవాల్సిందే, లేదా ఆ వీడియోని. ఇంకా అది నా మొబైల్లోనే ఉంది. అమిత్ నన్ను రేప్ చేశాడు. లేదు, అలాంటిదేమీ లేదు, అదంతా అబద్ధం. నువ్వే అబద్ధం ఆడుతున్నావు. మీ అన్నయ్యకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నువ్వు నిజం చెప్పాలి, అర్థమైందా? చెప్పు, ఆ రోజు నీకేం జరిగింది? రేప్ చేశారు. తీసుకో. నేను మా అన్నయ్యతో అన్నీ చెప్పాను. అన్నయ్యకి ముందు నుంచే గుణ అంటే ఇష్టం ఉండదు. మా అన్నయ్యకి గుణకి చాలా పెద్ద గొడవ అయింది. రే మొబైల్ తీరా, మొబైల్ తీరా, తీ మొబైల్ తీ. ఆ తర్వాత మా అన్నయ్య మొబైల్ తీసుకొచ్చి నాకు ఆ వీడియోని చూపించారు. సార్, అందులో వర్తిక వీడియో కూడా ఉంది.
వర్తిక రాహుల్ గర్ల్ ఫ్రెండ్. కునాల్ ఇంకా రాహుల్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మా అన్నయ్య చెప్తూనే ఉంటారు. అదేంటంటే ఇలా ఎలా జరిగి ఉంటుంది? ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకేలా ఎలా జరుగుతుంది చెప్పండి? అన్నయ్య చెప్తూనే ఉన్నారు పోలీస్కి కంప్లైంట్ చేద్దామని. ఈ విషయాన్ని నువ్వెందుకు ముందే చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. వాళ్ళ వీడియోని నెట్లో వేస్తానన్నారు. ఎంతమంది ఉన్నారు? సార్ అక్కడ 3 ఉన్నారు. నేను ఆ రోజు రాహుల్తో పాటు బయటికి వెళ్ళాను. తర్వాత అసలు నువ్వెందుకు మాతో అబద్ధం ఆడావు? సార్ వాళ్ళు మాట మాటికి చెప్తూనే ఉన్నారు. రాహుల్కి వాళ్ళ 3కి ఏదో సంబంధం ఉన్నట్టుంది. అమిత్, ఇప్పుడు నీ దగ్గరే కదా ఫోన్ ఉంది, ప్లీజ్ దాన్ని డిలీట్ చేసే. అప్పుడే ఇక నుంచి నేను ప్రశాంతంగా జీవించగలను. ఇలా చూడు, నేను అసలు దాన్ని డిలీట్ చెయ్యలేను. అదే నా ఎవిడెన్స్. ఇప్పుడే నువ్వు నాతో పోలీస్ స్టేషన్కి రా. పోలీసులకు అన్ని విషయాలు చెప్దాం. పద. నీకేమైనా పిచ్చా? నీకు తెలుసు కదా మా నాన్న పోలీస్ అని. అందరూ మా నాన్నని హేళన చేస్తారు, నన్ను కూడా హేళన చేస్తారు. నువ్వే చెప్పు, వాళ్ళ దగ్గర ఈ వీడియో కాపీ ఉందంటే అప్పుడు నేనేం చెయ్యాలి? అమిత్ ఒకవేళ ఈ వీడియోని ఇంటర్నెట్ లో వేసి వైరల్ చేస్తే అప్పుడు నా దగ్గర చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. అర్థం చేసుకో. చూడు, నీ విషయంలో ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద తప్పు. అదే విధంగా మనం మౌనంగా ఉన్నామనుకో, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ తప్పు చేస్తారు. ఈ రోజు నీకిలా జరిగింది, రేపొద్దున ఇంకొక అమ్మాయికి జరుగుద్ది. అమిత్, నాకు నీ లెక్చర్ అంత అవసరం లేదు. అమిత్, నా విషయంలో జరిగింది నువ్వు ఇమాజినింగ్ కూడా చేసుకోలేవు. ప్లీజ్ వీడియో డిలీట్ చేయి. తప్పకుండా కుదరదు. అమిత్, అమిత్ సార్ తను అది డిలీట్ చేయనని చెప్పాడు. తను నన్ను చాలా ఇష్టపడ్డాడు. అలాగా? అయితే నువ్వు రాహుల్ని కాపాడడానికి అమిత్ మీద నింద వేశావా? అవును సార్, 3 రేపిస్టులు. సార్ ఒక్కొక్క కేసులోనూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీడు సీరియల్ రేపిస్ట్ అయి ఉంటాడేమో అని అనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్నే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళందరికీ బాగా ఉండేలాగుంది. చెప్పండి. రాహుల్ ఎక్కడా? పైన గణపత్ రూమ్ లో ఉన్నాడు. విషయం ఏంటి? ఓకే గాయ్స్, ఈ రాత్రికి ఎవరు చిక్కుతారో మనం చూద్దాం. వాళ్ళని ఊరికే వదిలిపెట్టొద్దు. వాళ్ళకి ఉరి శిక్ష విధించాలి. వాళ్ళని చంపేయాలి. వాళ్ళని బయటకు వదిలిపెట్టండి. వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. మాకు వదిలిపెట్టండి, మేం చూసుకుంటాం. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధించాలి. వాళ్ళని వదిలిపెట్టకండి. సరే చెప్పు, జరిగిన విషయాలన్నీ ఒకటి వదలకుండా చెప్పు. మాకేమీ తెలియదు సార్. అవును సార్, మేమేం చేయలేదు సార్. ఒరే కుక్క, మీరు తీసిన వీడియో ఉంది కదా, అందులో మీ నలుగురి మొబైల్ లొకేషనే చూపిస్తుంది. సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మేమెలా సార్? అసలు మేమెలా చేస్తాం సార్? మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. అమిత్కి నిజం తెలిసిందని వాడిని కొట్టి చంపేశారు కదా. సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? అయితే మీరు ఎవరు ఏం చేయలేదు? ఏమీ చేయలేదు సార్. నీ మొబైల్ ఇవ్వు. రేయ్ ఇవ్వరా, ఒక్కటేసానంటే ఇవ్వ. సార్ లాక్ చేశారు సార్. పాస్వర్డ్ చెప్పరా. సార్ మీరు అలా చెయ్యలేరు సార్. ఏ ఎవిడెన్స్ లేకుండా మీరు నా మొబైల్ అలా చెక్ చేయలేరు. అవును సార్. ఎవిడెన్స్ మాత్రం దొరికిందనుకో, ముందు నిన్ను చంపేస్తానరా. TRAB టైప్ చెయ్యి. సార్ అన్లాక్ అయింది. సార్ ఆ అమ్మాయిల వీడియోస్ని డ్రెస్సులు లేకుండా తీశారు సార్. ఓరి చెత్త నా కొడకలారా. నిజం చెప్పమని చెప్పాను కదా. ఇప్పుడు దాకా మేము 25 అమ్మాయిలు ఇలా చేసాం సార్. వారిని సార్ సార్ కొట్టదు సార్, మేము నిజం చెప్పేస్తాం సార్. అది వచ్చి మేము ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాం సార్ ఏదైనా అమ్మాయితో.
వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకుంటారు. మేము అనుకున్నది అదే సార్. అమిత్కి విషయం తెలిసిన వెంటనే వాడిని కొట్టి చంపేశారు కదా? మీరు ఎవరెవరిని రేప్ చేశారో వాళ్ళ అడ్రస్ ఇవ్వండి రా. వాళ్ళ వీడియోస్ చెక్ చేయండి. ఈ గ్యాంగ్ రేప్ వల్ల ఇప్పటి వరకు 25 మంది అమ్మాయిలు రేప్ చేయబడ్డారు. కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు. కానీ పోలీసులు ఆ 4 రేపిస్టులకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయడానికి అమ్మాయిలందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. సార్, ఏ అమ్మాయి కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేదు. వచ్చినా సరే రాకపోయినా సరే కిరణ్ స్టేట్మెంట్ తో వీళ్ళని కోర్టులో నిలబెడదాం. నేరస్తుల్ని అరెస్ట్ చేసిన తర్వాత మీడియా వాళ్ళందరికీ సీరియల్ గ్యాంగ్ రేపర్ ఎవరో తెలిసిపోయింది. మీడియాలో ఈ విషయం బయటికి రాగానే ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం పోలీసులకి తలనొప్పిగా మారింది. గేటు తెరవండి, మేము చూసుకుంటాం. సార్, వాళ్ళని బయటకు వదలండి. సార్, వాళ్ళని బయటకు వదిలిపెట్టండి సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని చెప్తున్నాం కదా. వదిలిపెట్టండి సార్, వాళ్ళని వదిలిపెట్టండి. వదిలిపెడతారా లేదా? నాకు వచ్చే కోపానికి వీళ్ళని నిజంగానే పబ్లిక్ వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళని రాయితో కొట్టి చంపాలి. వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళని చంపేయాలి. వాళ్ళని చంపాలి. ఇలాంటి వెధవలందరినీ పబ్లిక్ దగ్గర ఇవ్వాలి. వాళ్ళని మేమే శిక్షిస్తాం. వాళ్ళకి పాఠం నేర్పిస్తాం. ఎందుకు పోలీసు, ఎందుకు కోర్టు? వాడిని మా దగ్గర వదిలేయండి. వాళ్ళని ఉరి తీయండి. మమ్మల్ని అందరినీ లోపలికి వదలండి. మేము వాళ్ళని చంపేస్తాం. వదిలిపెట్టాం. వదిలిపెట్టండి సార్. వెనకాల వైపు నుంచి వీళ్ళని తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళండి. ఒకవైపు బలాత్కారం కన్నా చాలా భయంకరమైన కేసు, మరోవైపు అమిత్ హత్య అసలు ఏమి అర్థం కాని విషయంలా ఉంది. ఎవరు చంపారు? ఒకవేళ వీళ్లే ఆ హత్యని చేసుంటారా, లేదంటే ఇంకెవరైనా ఈ హత్యని చేసుంటారా? వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టైంలో 24 మంది అమ్మాయిల పేర్లు చెప్పారు. కానీ 25వ అమ్మాయి పేరు చెప్పడానికి 4 సిద్ధంగా లేరు. పోలీసులు మరొకసారి ఈ అబ్బాయిల ఫోన్ ని రీచెక్ చేశారు. అలాగే పోలీసులు వీడియోను కూడా చూశారు. వాళ్ళ 25వ ఎరా అవును, నన్ను రేప్ చేశారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. ఆ పిల్లల్లో గణపతి ఇలా చేస్తాడనుకోలేదు. అత్త, అదంతా ఏమీ లేదు. వీళ్ళు సరదాగా మాట్లాడుతున్నారు. ఇలాగ ఆడుకునే వయసే కదా అత్త. ఇంకా సార్, గణపత్ మా ఇంటికి చదువుకోవడానికి వచ్చాడు. మాకు పిల్లలు లేరు. వాణ్ణి చూస్తే మాకు పిల్లలుంటే ఎలా ఉంటారో మాకు తెలుస్తుంది. కానీ వాణ్ణి నా కొడుకులాగే చూసుకున్నాను. కానీ వాడు నన్ను అమ్మగానే చూడలేదు. ఇది ఏ రోజు జరిగింది? ఏప్రిల్ 13 సాయంత్రం 4 గంటలకి. పదమూడో తారీఖు సాయంత్రం ఈ ఆంటీని రేప్ చేశారంటే వినోద్ అమిత్ని చంపుండడు. అమిత్ మర్డర్ ఇదే రోజున ఇదే టైంకే జరిగింది. వాడి బాడీ మనకు బయట దొరికింది. ఒకవేళ వీళ్ళు మర్డర్ చేయకపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్? ఆ అమిత్ వర్తికాని కిరణ్ ని ఫోర్స్ చేశాడు కదా పోలీసుల దగ్గరికి వెళ్ళమని. వాళ్ళు కాదన్నారు కదా. ఒకవేళ వాళ్లలోనే ఎవరైనా వీడిని చంపుండొచ్చు కదా. నువ్వు పని చేయి, 13వ తారీఖు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి, మొబైల్ లొకేషన్ చెక్ చేయి. ఓకే సార్. సుమన్ గురించి తెలిసిన తర్వాత పోలీసులకి ఈ ఒక్క గ్యాంగ్ రేప్ మాత్రమే తెలియడం కాకుండా అమిత్ హత్య విషయంలో ఒక క్లూ కూడా దొరికింది. సార్, 2 ఇళ్లలోనూ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్. ప్లే చేయి.
ఇంకాస్త ముందుకెళ్ళు. అది పోలీస్ లాగా ఉన్నాడే, కాస్త జూమ్ చెయ్యి. సార్ ఏంటండి ఇలా చెప్తున్నారు మీరు? ఆ చెత్త ఎదవ ఆల్రెడీ నా కూతురు జీవితం నాశనం చేశాడు కదా. ఇప్పుడు మీరేంటంటే అమిత్ నేనే చంపానంటున్నారు. అబద్ధం ఆడుతున్నావా? ఆ ఫుటేజ్ చూపించు. నేనే చంపాను. ఏమంటున్నా నువ్వు? నేనే వాణ్ణి చంపేశాను. మరి ఇంకేం చేయమంటారు సార్? వాడు వదలకుండా నా కూతుర్ని ఇబ్బంది పెట్టాడు. వాడింటికే వచ్చేశాడు. ఇప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు చెయ్యలేదని అనుకో. ఈ వీడియోని నేనే వైరల్ చేస్తాను. వాడేం మాట్లాడి వెళ్తున్నాడు? వర్తిక, వాడేం మాట్లాడి వెళ్ళాడు? వాళ్ళ చేతుల్లో ఆ వీడియో ఉందమ్మా. ఏ వీడియో? నన్ను నగ్నంగా చేసిన వీడియో. అది వాళ్ళు వైరల్ చేస్తారంటున్నారు. అప్పుడే నేను అనుకున్నాను వాడిని చంపేసి ఈ కథ ఇంతటితో ముగించేద్దామని. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళవే లోపలికి. ఆ తర్వాత వర్తిక ఫోన్లోంచి నేను కాల్ చేశాను. అవుట్ ఆఫ్ సిటీలో ఎవరూ లేని ఒక ప్లేస్కి రమ్మన్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అమిత్ చాలా మంచివాడు. వాడందరికీ మంచి చేయాలనే అనుకున్నాడు. అబద్ధాలాడింది మీ అమ్మాయే. వర్తికా కిరణ్ని నాశనం చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే వాడు ట్రై చేశాడు. అది మీకు తెలుసా? వాడి గురించి మీరు సరిగ్గా తెలుసుకోకుండా వాడినే మీరు శిక్షించారు. వాడిని హత్య చేశారు. కుముద్ని అమిత్ని చంపిన హత్య నేరం కింద, అలాగే సునీల్ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నందువల్ల ఇద్దరికీ శిక్ష పడింది. 25 మంది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి రేప్ చేసిన కారణంగా ఆ 4 కుర్రాళ్ళకి ఈ ప్రభుత్వం పెద్ద శిక్ష వేసింది. ఈ కేసుని ఎప్పుడో సాల్వ్ చేసుండొచ్చు. ఆ బాధింపబడ్డ అమ్మాయిల్లో ఎవరైనా ఒకరు బయటకు వచ్చి నిజం చెప్పుంటే గనక మనము ఇంకా మన సమాజం ఇలాంటి అమ్మాయిలకి ధైర్యం చెప్పాలి. దేనికి భయపడకుండా వాళ్ళు బయటకొచ్చి నిజం చెప్పాలి. ఇందులో మీ తప్పు అసలు ఏమీ లేదని మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. రాక్షసుల ముసుగు తొలగించడానికి ఈ అమ్మాయిలు చాలా ధైర్యంగా ముందుకు రావాలి. ప్రేమ, స్నేహం ఇవన్నీ చాలా సున్నితమైనవి. ముందు వెనక తెలియని ఒక వ్యక్తితో ఇలాంటి ఒక అఫైర్ మొదలు పెట్టడానికి ముందు అతని గురించి మీకు బాగా తెలియడం ఎంతో అవసరం. ప్రొఫైల్ పిక్చర్లో మంచి ఫోటోని పెట్టేవాడు నిజంగా మంచివాడా అని ఒక్కసారి ఆలోచించి చూడండి. అందుకనే ప్రతి అడుగు ఆచితూచి వేయాలంటారు. నేను మీ అనూప్ సోనే ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ క్రైమ్ ప్యాటర్లోని ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. ఎప్పుడు నేను ఒకే న్యూస్ చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్రైమ్కి మీకు ఉన్న దూరం ఒక దారం అంతే. మీరు ఎంత అలర్ట్గా ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా మీ మంచికే. సురక్షితంగా ఉండండి. జై హింద్.